కుండలిని శక్తి అని ఏదైతే మీరు అన్నారో అది 3.5 చుట్లతోటి ఒక పావులాగా ఒక కాయిల్ లాగా ఉంటుంది. మీ ప్రాణంతో దాన్ని వరకు వెళ్ళి తేయగలగాలి. ఇది ఈ కుండలిని అనేది అంటే కొంచెం ఎనాటామికల్గా చూస్తే అంటే మన ఫిజియలాజికల్గా చూస్తే ఎక్కడ ఉంటుందండి? అంటే ఇప్పుడు మామూలుగా అయితే వెన్నుపాము ఉంది, కాకిక్స్ కింద, కాకిక్స్ సేక్రల్ జాయింట్ కింద ఉంటుందండి. అంటే ఏదైతే కింద మనం ఎడ్జ్ లో ఉంటుందో అంటే మీ వెన్నుపాము ఎండింగ్ చివర హుక్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మామూలుగా అయితే జంతువుల్లో కొన్ని తోక అంటే ఆ తోక కట్ చేయబడిన ప్రాంతం దాంట్లో కూడా అంటే మనకి ఈజీగా ఎప్పుడైనా పడ్డవాళ్ళు కాకిక్స్ పెయిన్ పడ్డ వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ఎందుకంటే అది లూప్ ఓపెన్ అయిపోతుంది. ఇట్ ఈస్ లైక్ ఎ స్ట్రక్చర్ డిసెక్టివ్ కన్ఫర్మేషన్ లాగా ఒక అలైన్మెంట్ ఉంటుంది, ఒక పావు లాగా. అంటే నిగూఢంగా ఉండే పావు బహిర్గతంగా అక్కడ చూసామనుకోండి అది కూడా పావులానే ఉంటుంది. ఈవెన్ మన అరికాల్లో ఉండే బొటన వేలు దగ్గర నుంచి హీల్ వరకు ఉండేది కూడా అదే స్ట్రక్చర్. సో దీనికి ఈ మనం ఊపిరి ద్వారా దాని ప్రచోదనం, దాన్ని తట్టి లేపడం, సో అప్పుడు అది పైకి లేవడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రాణాయామం ద్వారా. ఎందుకంటే మనం గాలి విలువ మనకు తెలియట్లేదు, ఎందుకంటే మనం ఆ మీడియాలో ఉన్నాం కాబట్టి, అంటే ఎయిర్ మీడియా వీఆర్ ఇన్. సో ఎప్పుడైతే ఈ బ్రెత్ అనేది ఉంటుందో బాడీ ఈజ్ అవుతుంది టు మూవ్. ఆ ఈజినెస్, ఆ కంఫర్ట్నెస్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. సో మామూలుగా మెడికల్ గా చూస్తే చాలా మంది కూర్చోలేరండి, ఈ పడ్డవాళ్ళు కానీ లేకపోతే కాలు మీద కాలేసుకుని కూర్చునే వాళ్ళు కానీ, లేదా అంటే ఒక పక్కకు వెళ్తున్నప్పుడు దాని పట్ల క్యాల్సిఫికేషన్ అయిపోతుంది. లైక్ నథింగ్ బట్ పీనియల్ గ్లాండ్ అనుకోండి, ఫ్లోరైడ్ ఎలా అంటామో ఈ క్యాల్సిఫై అయిపోతూ ఉంటుంది దాన్ని వాడకపోతే. సో ఆసనాల్లో కూడా మూలాధారానికి సంబంధించి ద ఫస్ట్ ఆసనం సిద్ధాసనం ఉంటుందండి. సిద్ధాసనం విల్ మేక్ యూ టు సిట్ కంఫర్టబుల్లీ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే బాడీ స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని అనువుగా మార్చేలాగా ముందు శరీర ధారణ చేయాలి. ఆ చేస్తున్నప్పుడు ఈ కాకిక్స్ దగ్గర ఫిజికల్ బాడీని దానికి రెడీ పెట్టడం, ఎస్ అంటే దాన్ని సిద్ధం చేయడం. ఆ సిద్ధం దేనికి చేయాలంటే మళ్ళీ 16 కళలకు చేయాలి. ఆ 16లో ఆల్రెడీ నువ్వు మనిషి జన్మ పుట్టావు అంటేనే ఒక 8-10 వచ్చేసాయి నీకు. ఈ మిగతావి చేస్తే సర్వశక్తిమంతుడు అవుతాం.